నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని దంతభూమి సుత్త గురించి చెప్పుకుందాం. ఈ సూత్రంలో భగవానుడు ఒక భిక్షువుకి వివరిస్తాడు. అడవి ఏనుగుకి శిక్షణ ఇచ్చి మచ్చిక చేసుకున్నట్లుగా మనస్సుకి కూడా శిక్షణ ఇచ్చి ఉన్నత స్థితులకి తీసుకొని పోవడం ఎలాగా అని దాని గురించి ఈ సూత్రంలో వివరించడం జరిగింది. ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. నేను ఇలా విన్నాను అని. ఒక సమయంలో భగవానుడు రాజగృహంలో వేణువనంలో ఉడతలకు ఆహారం వేసే చోట ఉంటున్నాడు. ఆ సమయంలో అచిరావత సమనుద్దేశుడు, అంటే ఇది ఒక భిక్షువు పేరు, సమనుద్దేశుడు అని. అచిరావత అన్నది అతని ఊరి పేరు అయి ఉండొచ్చు బహుశా. అప్పట్లో భిక్షువులని ఊరు పేరుతో సహా పిలిచేవాళ్ళు. ఇప్పటికి కూడా శ్రీలంకలో డైరెక్ట్గా పేరు పిలవరు, వాళ్ళ ఊరి పేరుతోటి ఆ భిక్షువుని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ అచిరావత శమనుద్దేశుడు అరణ్య కుటీరంలో ఉంటున్నాడు. అంటే అరణ్య కుటీరం అంటే అరణ్యాలలో చిన్న చిన్న గదుల్లాగా, చిన్న కుటీరంలాగా నిర్మించుకోవడం. అది ఎంత ఉంటుంది గది? 8 అడుగులు పొడుగు, 10 అడుగులు వెడల్పు అనుకోండి. సో ధ్యానం చేసుకోవడానికి, పడుకోవడానికి వీలుగా ఉండేంత గది ఉంటుంది. ఇప్పటికి కూడా కొన్ని ఫారెస్ట్ మానిస్ట్రీస్కి వెళ్తే ఇవే కొలతలు ఉంటాయి. మనకి వినయ నియమాల్లో వస్తుందన్నమాట ఒక గది కొలత ఎంత ఉండాలి అనేది. ఒక భిక్షువు దాన్ని నిర్మించుకోవాలి అనుకుంటే, అలా కాకుండా కేవ్స్లో ఉంటారు, అంటే గుహల్లో, లేదంటే చెట్టు కింద కూడా నివసిస్తూ ఉంటారు. అయితే ఈ సమనోద్దేశుడు అరణ్య కుటీరంలో ఉంటున్నాడు. అప్పుడు జయసేన రాకుమారుడు, అంటే జయసేన అనబడే ఒక రాజకుమారుడు తన వ్యాయామం కోసం తిరుగుతూ నడుస్తూ అచిరావత సమనుద్దేశుడు ఉన్న చోటికి చేరుకున్నాడు. చేరుకొని అచిరావత సమనుద్దేశుణ్ణి కుశల ప్రశ్నలు అడిగాడు. కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఈ జయసేన రాకుమారుడు అచిరావత శమనుద్దేశునితో ఇలా అన్నాడు. అంటే ఈ రాజకుమారుడు వ్యాయామం కోసం, అంటే కొంచెం వాకింగ్ చేస్తే శరీరానికి ఉపయోగపడుతుంది, మంచి హెల్తీగా ఉంటారన్న ఉద్దేశంతో అతను వ్యాయామం చేసుకోవడానికి ఆ భిక్షువు ఉండే చోటుకి వెళ్ళినప్పుడు ఆ భిక్షువుని చూసి ఆయన్ని కుశల ప్రశ్నలు అడిగి ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏంటంటే, శ్రీమాన్, అగ్గివేసన ఇక్కడ భిక్షువు జాగరూకుడై పట్టుదలతో ప్రయత్నించి చిత్త ఏకాగ్రతను పొందుతాడని నేను విన్నాను అని ఈ జయసేన రాకుమారుడు అడుగుతాడు. అది అంతే రాకుమారా, అది అంతే. ఇక్కడ భిక్షువు జాగరూకుడై పట్టుదలతో ప్రయత్నించి చిత్త ఏకాగ్రతను పొందుతాడు అని ఆ భిక్షువు సమాధానం చెప్తాడు. అగ్గివేసన అంటే ఆ భిక్షువుని ఇట్లా పిలుస్తున్నాడు, అగ్గివేసన అని. బహుశా అతని పూర్వపు నేమో అయి ఉండొచ్చు, లేకపోతే అంటే బ్రాహ్మణగా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంటి పేరు సంథింగ్ ఏదో ఉంటుంది ఈ అగ్గివేసన అన్నది. అగ్గివేసన లేకపోతే అర్హంతులకు కూడా, అంటే చిత్తమలినాలు తొలగిపోయిన వారికి ఈ పేరును ఉపయోగిస్తారో తెలియదు. సో అగ్గివేసన, మీరు విన్నట్లుగా తెలుసుకున్నట్లుగా ధమ్మాన్ని బోధింతురుగాక అని రాజకుమారుడు అడుగుతాడు. అప్పుడు ఆయన సమనుద్దేశుడు ఇలా అంటాడు. రాకుమారా, నేను విన్నట్లుగా తెలుసుకున్నట్లుగా నీకు ధమ్మాన్ని ఉపదేశించలేను. రాకుమారా, నేను విన్నట్లుగా తెలుసుకున్నట్లుగా నీకు ధమ్మాన్ని ఉపదేశిస్తే నీవు దాని అర్థాన్ని తెలుసుకోలేవు.
దాని వలన నాకు అలసట కలుగుతుంది. నన్ను నీవు కష్టపెట్టిన వాడవు అవుతావు. అంటే మీరు కూడా భిక్షువుగా ఉన్నారు కదా, ఎన్నో ధ్యాన సాధనలు చేశారు కదా, చిత్త ఏకాగ్రతను పొందారు కదా, ఇంకా లేకపోతే మార్గఫలాలను పొందారు కదా, అవి నాకు కూడా ఉపదేశించండి మీరు విన్నట్లుగా, మీరు తెలుసుకున్నట్లుగా ఉన్న ధమ్మాన్ని అని రాజకుమారుడు అడిగితే ఈ భిక్షువు ఇలా చెప్తున్నాడు. అది నేను మీకు బోధించినా కానీ, అంటే మీకు చెప్పినా కానీ అది మీరు అర్థం చేసుకోలేరు. ఒకవేళ దాన్ని వివరిస్తే నాకు అలసటే తప్ప చెప్పడం వల్ల దాన్ని మీకు అర్థం చేసుకోరు అని చెప్తున్నాడు. అంటే నువ్వు కష్టపెట్టిన వాడవు, అంటే నాకు అలసట కలుగుతుంది, నువ్వు నన్ను కష్టపెట్టిన వాడివే అవుతావు. అప్పుడు ఆ రాజకుమారుడు ఎలా అంటాడు, అగ్గివేసన మీరు విన్నట్లుగా తెలుసుకున్నట్లుగా ధర్మాన్ని నాకు ఉపదేశించండి. శ్రీమాన్ అగ్గివేసనుల మాటల అర్థాన్ని నేను కొంచెమైనా తెలుసుకోవచ్చును. రాకుమారా, నేను విన్నట్లుగా తెలుసుకున్నట్లుగా నీకు ధమ్మాన్ని ఉపదేశిస్తే నీవు ఆ మాటల అర్థాన్ని తెలుసుకోగలిగితే మంచిదే. ఒకవేళ నీవు ఆ మాటల అర్థాన్ని తెలుసుకోలేకపోతే అలాగే ఉండిపోవాలి. దాని గురించి ఇంకా నన్నేమి అడగొద్దు అని ఆ భిక్షువు ఇలా చెప్తాడు. అంటే ఇంకా మళ్ళీ అడుగుతాడు, కొంచెమైనా నేను అర్థం చేసుకుంటాను, మీరు చెప్పండి అని. అయితే రాజకుమారుడు ఎలా అంటాడు, శ్రీమాన్ అగ్గివేసనులు, శ్రీమాన్ అంటే గౌరవంతో పిలిచేది, పూజ్యులు లేకపోతే శ్రీమాన్ అని పిలుస్తారు. అగ్గివేసనులు తాము విన్నట్లుగా తెలుసుకున్నట్లుగా ధమ్మాన్ని అంటే నాకు ఉపదేశింతురుగాక. ఒకవేళ నేను శ్రీమాన్ అగ్గివేసనుల మాటల అర్థాన్ని తెలుసుకోగలిగితే మంచిదే. ఒకవేళ నేను మీ యొక్క మాటల అర్థాన్ని తెలుసుకోలేకపోతే అలాగే ఉండిపోతాను. శ్రీమాన్ అగ్గివేసనుల వారిని దాని గురించి ఏమీ ప్రశ్నించను అని ఆ రాకుమారుడు అంటాడు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. యాక్చువల్గా నాకు కూడా చాలామంది కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఈమెయిల్స్ ద్వారా కానీ, లేకపోతే యూట్యూబ్ ద్వారా కానీ, కొంతమంది వాట్సాప్ ద్వారా, లేకపోతే డైరెక్ట్గా కలిసినప్పుడు కూడా మాకు ఈ ధమ్మం అర్థం కావట్లేదండి, మీరు చెప్పిన విషయాలు అంతా బాగానే ఉంది కానీ నాకు అర్థం కావట్లేదు, నేను ఎలాగ అర్థం చేసుకునేది, నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను, మీరు అర్థమయ్యేలాగా చెప్పండి అంటే ఆల్రెడీ చెప్పిందే అర్థమయ్యేలాగా, కానీ దాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ముందు వచ్చే విషయాలు చెప్తాను. అంచేత ధర్మాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోగలిగితే అది చాలా మంచిది. ఒకవేళ అర్థం చేసుకోలేదు అంటే ఇంకా దాన్ని అర్థం చేసుకునే స్టేజ్ ఇంకా రాలేదు అనేది తెలుసుకోవాలి. అంతేగాని మాకు నేర్పించండి, మాకు ఎలాగైనా ఇది కావాలి, నేను ఈ స్థితిని పొందాలి, ఆ స్థితిని పొందాలి అంటే అది ఆ భిక్షువుకి శ్రమే అవుతుంది తప్ప మీరిచ్చే అంతకుమించి ఇంకేమీ ఉండదు. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే స్థితి వచ్చినప్పుడే ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అప్పటి వరకు స్లోగా ధమ్మాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు అచిరావత శ్రమనుద్దేశుడు అంటే ఆ భిక్షువు ఈ జయసేన రాకుమారునికి తాను విన్నట్లుగా తెలుసుకున్నట్లుగా ధమ్మాన్ని ఉపదేశించగా జయసేన రాకుమారుడు ఆ భిక్షువుతోటి, శ్రీమాన్ అగ్గివేసన వీటి వలన భిక్షువు జాగరూకుడై పట్టుదలతో ప్రయత్నించి ఏకాగ్ర చిత్తుడు కావడానికి స్థానం లేదు, అవకాశం లేదు అన్నాడు. అలా జయసేన రాకుమారుడు స్థానం లేకపోవడాన్ని, అవకాశం లేకపోవడాన్ని తెలిపి ఆసనం నుండి లేచి వెళ్ళిపోయాడు. అంటే ఆ భిక్షువు ఏ విషయాలైతే చెప్పాడో ఆ విషయాల వల్ల చిత్తం ఎటువంటి ఏకాగ్రం అవ్వదు అని ఈ జయసేన రాకుమారుడు తను అనుకొని నాకు ఇది అవసరం లేదు అన్నట్లుగా అక్కడి నుంచి
అంటే వీటి వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు అన్నట్లుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంచెం ఇక్కడ బయట శబ్దాలు కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటుంది. నేను బయట ఉన్నాను కాబట్టి కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బెన్స్‌లు వస్తూ ఉంటుంది. ఎవరైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినగలిగితే చాలా బాగా అర్థమవుతుంది ఇంకా. అయితే ఈ జయసేన రాకుమారుడు వెళ్ళిన కొంతసేపటికి ఆ భిక్షువు భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆ భిక్షువు జయసేన రాకుమారునికి, అంటే ఆ భిక్షువుకి ఆ జయసేన రాకుమారుడికి తనకు మధ్య జరిగిన సంభాషణంతా కూడా భగవానునికి చెప్పాడు. అప్పుడు భగవానుడు ఈ భిక్షువుతోటి ఇట్లా అన్నాడు: అగ్గివేసన, కామాల మధ్య నివసిస్తూ, కామాలను అనుభవిస్తూ, కామ జ్వరంతో దహించుకుపోతూ, కామాల అన్వేషణలో కుతూహలంతో ఉన్న ఆ జయసేన రాకుమారుడు నిష్కర్మపై, అంటే నిష్కర్మతో, నిష్కర్మ అంటే వదిలిపెట్టడం, త్యాగం చేయడం, నిక్కమ అంటారు పాలీలో అయితే. నిష్క్రమించడం అని తెలుగులో చెప్పవచ్చు. నిష్క్రమించడం అంటే త్యాగం చేయడం, వదిలిపెట్టడం. అంటే ఈ కామాలను అనుభవించడం అంటే కావాలి అనుకోవడం అంటే ఇంద్రియ సుఖాలలో మునిగిపోవడం, ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ ఉండటం, ఆ ఇంద్రియ సుఖాల్లోనే దహించుకుపోవడం, ఇంకా ఇంద్రియ సుఖాలను పొందాలని అన్వేషణలో కుతూహలంతో ఉండటం. సో అటువంటి రాజకుమారుడు, అంటే సాధారణంగా గృహస్థుల్లో ఇవి అన్ని గుణాలు ఉంటాయి. ఇంద్రియ సుఖాలను పొందాలి అని, కామాలను పొందాలి అని, ఇది పొందాలి అది పొందాలి అని అటువంటి గుణాలు ఉంటాయి. ఇంకా రాజులుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అంచేత వాటిని పొందాలి అనుకున్న వాడికి మీరు నిక్కమతో, అంటే త్యాగంతో తెలుసుకోదగిన, త్యాగంతో దర్శింపదగిన, ఈ నిష్క్రమ్యంతో పొందదగిన, నిక్కమ్మతో సాక్షాత్కరించుకోదగిన వాటిని తెలుసుకోవడానికి, సాక్షాత్కరించుకోవడానికి సమర్థుడు ఎలా అవుతాడు? అందుకు అవకాశం లేదు. అంటే ఎవరైతే కామాలను పొందాలి, కామాలలో ఉండాలి, ఆ కామాల పట్ల ఇంకా ఉత్సుకత ఉంటుందో వారికి ఇటువంటి ధర్మం అన్నది మనసుకు ఎక్కదు. వాళ్ళు అసమర్థులు అవుతారు దాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంకా ఏం చెప్తారు అంటే, ఈ ధర్మం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు నాకు అని అనుకుంటారు. అందుకు అంటే అటువంటి గుణాలు ఉన్నవారికి ధర్మం అర్థం కావడం, దాంట్లో సమర్థత ఉండదు, అందుకు అవకాశం కూడా లేదు అని చెప్తాడు భగవానుడు. అగ్గివేసిన, శిక్షణ పొందడానికి తగిన 2 ఏనుగులు లేదా గుర్రాలు లేదా 2 ఎడ్లు, అంటే ఎద్దులు చక్కగా నిగ్రహింపబడి మంచి శిక్షణ పొందినవి ఉన్నాయి. ఇంకా శిక్షణ పొందడానికి తగిన 2 ఏనుగులు లేదా 2 గుర్రాలు, 2 ఎద్దులు చక్కగా నిగ్రహింపబడనివి ఉన్నాయి. అంటే శిక్షణ పొందనివి ఉన్నాయి. నీవేమనుకుంటున్నావు అగ్గివేసన? శిక్షణ పొందడానికి తగిన, చక్కగా నిగ్రహింపబడిన, శిక్షణ పొందిన ఆ 2 ఏనుగులు లేదా 2 గుర్రాలు, 2 ఎద్దులు నిగ్రహింపబడిన స్వభావాన్ని పొందుతాయా? శిక్షణ పొందిన వాటి స్థాయిని పొందుతాయా? అవును బంతే అని చెప్తాడు. ఇంకా అగ్గివేసన, శిక్షణ పొందడానికి తగిన, ఇంకా చక్కగా నిగ్రహింపబడని, శిక్షణ పొందని ఆ 2 ఏనుగులు లేదా 2 గుర్రాలు, 2 ఎడ్లు నిగ్రహింపబడిన స్వభావాన్ని పొందుతాయా? శిక్షణ పొందిన వాటిని స్థాయిని పొందుతాయా? లేదు బంతే అని చెప్తాడు. అదే అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి శిక్షణ పొందిన వాటి వ్యవహారం ఒకలాగా ఉంటుంది,
శిక్షణ పొందని వాటి వ్యవహారం ఒకలాగా ఉంటుంది. అంటే రెండు ఒకే స్వభావాన్ని కలిగి ఉండవు. ఉదాహరణకి ఒకడు ఒక ఏనుగుని అడవి నుంచి, లేకపోతే ఒక కోతిని అడవి నుంచి తీసుకొచ్చారు అనుకోండి. వాటికి ఎటువంటి శిక్షణ లేదు, కానీ శిక్షణ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయనుకోండి. అవి సరిగ్గా మావటి వాడు చెప్పినట్లుగా చేస్తూ పోయి వాటికి అవి శిక్షణ ఇచ్చుకుంటూ ఉంటే ఒక క్రమశిక్షణ అనేది వాటిలో వస్తుంది. అంటే అవి మారిపోతాయి. ఏవైతే శిక్షణ తీసుకున్న వాటి స్థాయికి వెళ్ళగలుగుతాయి. అలా కాకుండా శిక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ శిక్షణను సరిగా అర్థం చేసుకోకుండా అవి వాటి స్థాయిని, అంటే శిక్షణ పొందిన వాటి స్థాయిని పొందుతాయంటే పొందలేవు. సో ఈ విధంగా శిక్షణ ఇచ్చిన వాటికి శిక్షణ ఇవ్వడం అనేటికి చాలా తేడా ఉంటుంది. అదేవిధంగా అగ్గివేసన నిక్కమ్మతో తెలియబడే, ఈ నిక్కమ్మతో దర్శింపబడే, నిక్కమ్మతో పొందబడే, నిక్కమ్మతో సాక్షాత్కరించుకోబడే, దాన్ని కామాల మధ్యలో నివసించే, కామాలను అనుభవించే, కామపు ఆలోచనలతో కొరకబడే, ఇంకా కామజ్వరంతో దహింపబడే, కామాల అన్వేషణలో కుతూహలంగా ఉండే జయసేన రాకుమారుడు పొందడానికి స్థానం లేదు. అంటే ఆ రాకుమారుడు వచ్చి నేను ఇది నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని చూపించాడు, కానీ ఆ భిక్షువు ఆ దంబాల గురించి చెప్పిన తర్వాత దీనివల్ల అసలు ఏమీ పొందడానికి వీలు లేదు అని అనుకొని వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటి? అతడిలో ఉన్న ఈ ఇంద్రియ సుఖాలను పొందాలి అనే లాలస. కానీ ఇక్కడ భగవానుడి ధమ్మం ఏంటంటే త్యాగ గుణాన్ని పెంచుకోవడం. వీటిని వదిలిపెట్టకుండా మీరు దుఃఖాన్ని వదిలిపెట్టలేరు. ఈ తృష్ణను వదిలిపెట్టకుండా దుఃఖాన్ని వదిలిపెట్టలేరు. సో వీటి పట్ల ఉన్న ఆసక్తే మిమ్మల్ని ఇంకా ధమ్మానికి దూరంగా ఉంచుతుంది. ఎంతెంత కామాలలో ఆసక్తిని పొందాలి అని ప్రయత్నిస్తారో, ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటారో, అటువంటి వారికి ఈ ధమ్మం విన్నా, చదివినా, స్వయంగా బుద్ధుడే వచ్చి చెప్పినా కానీ వాళ్ళకి అర్థం చేసుకోలేరు. ఒకవేళ ఆ చెప్పిన వారికి అలసట, ఆయాసం తప్ప ఇంకేమీ ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ మార్గం అన్నది విరాగానికి తీసుకెళ్ళేది, రాగానికి కాదు. సో అటువంటి ధర్మాన్ని ఇటువంటి వ్యక్తులు అర్థం చేసుకోవడానికి అసలు అసమర్థులుగా ఉంటారు. అంటే భగవానుడు ఉదాహరణలతోటి చెప్తున్నాడు అనమాట ఆ భిక్షువుకి. ఇంకా అగ్గివేసన గ్రామానికి లేదా పట్టణానికి సమీపంలో ఒక పర్వతం ఉందనుకో. ఇద్దరు మిత్రులు ఆ గ్రామం నుండి లేదా పట్టణం నుండి బయలుదేరి చేతుల్లో చేతులు కలుపుకొని ఆ పర్వతాన్ని చేరుకున్నారు. చేరిన తర్వాత ఒక మిత్రుడు కింద పర్వతం పాదం వద్ద నిలబడ్డాడు. ఇంకొక మిత్రుడు పర్వతం పైకి ఎక్కుతాడు. అతని కింద పర్వత పాదం వద్ద ఉన్న మిత్రుడు ఇలా అంటాడు, సౌమ్య, సౌమ్య అంటే మిత్రమా, నీవు పర్వతం పైన నిలబడి ఏం చూస్తున్నావు? అప్పుడు అతను ఇంకొక స్నేహితుడు పర్వతం పైన ఉన్న స్నేహితుడు ఇలా చెప్తాడు, సౌమ్య, నేను ఈ పర్వతం పైన నిలబడి అందమైన తోటలను, అందమైన వనాలను, అందమైన మైదానాలను, అందమైన కొలనులను చూస్తున్నాను అంటాడు. అతడు, మిత్రమా, నీవు పర్వతం పైన నిలబడి అందమైన తోటలను, అందమైన వనాలను, అందమైన మైదానాలను, అందమైన కొలనులను, అంటే కొలనులు అంటే సరస్సు, వాటిని చూడటానికి స్థానం లేదు, అవకాశం లేదు అని కింద ఉన్నవాడు అంటాడు. అప్పుడు పర్వతంపై నిలబడినవాడు పర్వతం కిందికి దిగి ఆ మిత్రుని చేతిని పట్టుకొని పర్వతం పైకి ఎక్కించి క్షణం శ్వాస తీసుకొని ఇలా అంటాడు, మిత్రమా, నీవు పర్వతం పైన నిలబడి ఏం చూస్తున్నావు అంటే, మిత్రమా, నేను పర్వతం పైన నిలబడి
అందమైన తోటలను, అందమైన వనాలను, అందమైన మైదానాలను, అందమైన కొలనులను చూస్తున్నాను అంటాడు. అతడు ఇంతకుముందు నీవు పర్వతం పైన నిలబడి అందమైన తోటలను, అందమైన వనాలను, అందమైన మైదానాలను, ఇంకా అందమైన కొలనులను చూడడానికి స్థానం లేదు అన్నాడు, అవకాశం లేదు అన్నావు. కానీ ఇప్పుడు మిత్రమా, నేను ఈ పర్వతం పైన నిలబడి అందమైన తోటలను, అందమైన వనాలను, అందమైన మైదానాలను, అందమైన కొలనులను చూస్తున్నావు అన్నావు. అప్పుడు మొదటి మిత్రుడు ఇలా అంటాడు, అప్పుడు ఈ మహాపర్వతం అడ్డుగా ఉండటం వలన నేను చూడలేకపోయాను అని అంటాడు. అంటే పర్వతం కింద ఉన్నవాడు పర్వతం పైన ఉన్న వాటిని చూడలేకపోయాడు. అందుచేత అవి అసలు లేనే లేవు అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ఆ స్నేహితుడు అతన్ని కొండ పైకి తీసుకెళ్ళి వాటిని చూపించినప్పుడు నిజంగానే ఉన్నాయి అని నమ్ముతాడు. అదేవిధంగా అగ్గివేసన ఇంతకన్నా పెద్ద అవిద్య మహాస్కందంతో, అంటే అవిద్య అనే మహాస్కందంతో జయసేన రాకుమారుడు అడ్డగింపబడి ఉన్నాడు. అంటే ఇందాక పర్వతం కింద ఉన్నవాడికి ఆ పర్వతం అడ్డుగా ఉంది మిగతావి చూడడానికి. అదేవిధంగా ఈ జయసేన రాకుమారుడికి అడ్డుగా ఏముందంటే అవిద్య అనే మహాస్కందం. అవిద్య అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానంతో ఉన్నప్పుడు, అది అడ్డగింపి ఉన్నప్పుడు నిజమైన విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూడలేరు. అంటే అతడు ఈ అవిద్య మహాస్కందంతో అడ్డగింపబడి ఉన్నాడు, చుట్టుముట్టబడి ఉన్నాడు. అగ్గివేసన నిక్కమ్మతో తెలియబడే, నిష్క్రమతో దర్శింపబడే, నిష్క్రమతో పొందబడే, ఇంకా ఈ నిక్కమ్మతో సాక్షాత్కరింపబడే దాన్ని కామాల మధ్యలో నివసించే, కామాలను అనుభవించే, కామపు ఆలోచనలతో కొరకబడే, కామజ్వరంతో దహింపబడే, కామాల అన్వేషణలో కుతూహలంగా ఉండే జయసేన రాకుమారుడు పొందడానికి స్థానం లేదు. అగ్గివేసన ఈ జయసేనునికి సంబంధించి ఈ 2 ఉపమానాలు నీకు స్ఫురించి ఉంటే జయసేన రాకుమారుడు వెంటనే నీ యందు ప్రసన్నతను పొందేవాడు. ప్రసన్నతను పొంది ఆ ప్రసన్నతను నీ పట్ల చూపించేవాడు. బంతే ఇంతకుముందు విని ఉండని జయసేనుడికి సంబంధించి ఈ 2 ఉపమానాలు భగవానుడు అప్పటికప్పుడు తోచినట్లుగా నాకు, అంటే భగవానుడికి అప్పటికప్పుడు తోచినట్లుగా నాకు ఎలా తోస్తాయి అని ఆ భిక్షువు అంటాడు. ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఈ సుత్తానికి సంబంధించింది కాదు, ఇంకొక సుత్తానికి సంబంధించింది. ఆ సుత్తాలో భగవానుడు ఇలా చెప్తాడు, ఒక కర్రను వెలిగించాలంటే ఏం కావాలి? కర్ర పొడిగా ఉండాలి, అలాగే అగ్గి అవసరం అవుతుంది, అప్పుడే ఆ కర్ర వెలుగుతుంది. ఉదాహరణకి ఒక నదిలో మునిగి ఉన్న కర్రని మీరు రాపిడి చేసి అగ్నిని పుట్టించగలుగుతారా? లేదు. ఎందుకంటే అది నీళ్ళలో బాగా తడిగా ఉంది, మునిగిపోయి ఉంది. దాన్ని ఎంత వెలిగించడానికి ప్రయత్నించినా అది వెలగదు. అదేవిధంగా ఆ కర్రని బయటికి తీసి, అంటే నీళ్ళలో లేదు, నీళ్ళ నుంచి బయటికి తీసి మామూలు పొడి నేలపై ఉంచి ఇంకా తడిగానే ఉంది, అప్పుడు వెలిగించడానికి ప్రయత్నించినా అది వెలుగుతుందా? వెలగదు. ఎందుకంటే అది ఇంకా ఆ తడిలోనే ఉంది. ఇంకా ఆ కర్రని నది నుంచి బయటికి తీసి కొంతసేపు ఎండబెట్టేసి అది బాగా ఎండిన తర్వాత ఆ కర్రకి రాపిడి చేస్తే అప్పుడు అది వెలుగుతుంది. అదేవిధంగా మొదటి ఉదాహరణ ఏం చెప్పుకున్నాము? ఆ నీళ్ళలో మునిగి ఉండటం, అంటే ఇంద్రియ సుఖాలలో మునిగి ఉండటం. అంటే ఆ నీటిని ఇంద్రియ సుఖాలు అనుకోవచ్చు, ఆ కర్రని ఒక వ్యక్తిగా అనుకోవచ్చు. ఎవరైతే ఆ కామాలలోనే మునిగి ఉంటారో అటువంటి వ్యక్తులకి మీరు ఎంత దమ్మాని వినిపించినా, ఎంత దమ్మాని బోధించినా అది శ్రమ తప్ప ఇంకేమీ లేదు ఆ భిక్షువుకి. అదేవిధంగా కొంతమంది ఆ కామాల నుంచి కొంచెం దూరంగా ఉంటారు. అంటే భిక్షు జీవితం అనుకోవచ్చు, గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి ఆ కామాలను వదిలిపెట్టి
భిక్షు జీవితానికి వచ్చారు అనుకోండి, లేకపోతే గృహస్థ జీవితాన్ని వదిలిపెట్టి ఒక బ్రహ్మచర్య జీవితంలో ఉన్నారు అనుకోండి. అయినా కూడా వాళ్ళ లోపల ఇంద్రియ సుఖాలు పొందాలి అనే కోరిక పూర్తిగా అంతం కాదు, అంటే ఇంకా తడి ఉంది. అటువంటి ఇంద్రియ సుఖాలను పొందాలి అనే కోరిక ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆ కర్రను వాళ్ళు మండించాలి అంటే వీలు పడదు. అదేవిధంగా వ్యక్తిలో ఆ జ్ఞానం పెంపొందాలి అంటే వీలు పడదు. కానీ ఆ కర్ర పూర్తిగా ఎండిపోయింది అంటే ఈ ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టాడు, త్యాగం చేశాడు అంటే అప్పుడు ఈ మార్గఫలాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అగ్గివేసన మూర్తాభిషక్తుడైన అంటే రాజుగా ఏమంటారు, మూర్తాభిషిక్తుడు అంటే అతడు ఒక క్షత్రియ రాజు. నాగవణికుడు అంటే అడవి ఏనుగులను పట్టేవాడిని నాగవణికుడు అని పిలుస్తారు. అతన్ని పిలిచి, అంటే ఒక క్షత్రియ రాజు అతన్ని పిలిచి, సౌమ్య, నాగవణిక, రాచ ఏనుగు, నేను ఇక్కడ నాగవణిక కన్నా మావటివాడు అని పిలుస్తాను. ఒక రాచ ఏనుగుని ఎక్కి ఏనుగులు ఉండే అడవిలో ప్రవేశించి అడవి ఏనుగు కనిపించినప్పుడు దాన్ని తాడుతో రాచ ఏనుగు మెడకు కట్టి తీసుకొనిరా అంటాడు. అగ్గివేసన అలాగే దేవా అని ఆ మావటివాడు క్షత్రియ రాజుకు బదులు పలికి రాచ ఏనుగుని ఎక్కి ఏనుగులు ఉండే అడవిలో ప్రవేశించి అడవి ఏనుగు కనిపించగానే దాన్ని రాచ ఏనుగు మెడకు కట్టివేస్తాడు. దాన్ని రాచ ఏనుగు అడవి బయటకు తీసుకొని వస్తుంది. అలా అగ్గివేసన అడవి ఏనుగు అడవి బయటికి వస్తుంది. కానీ ఆ అడవి ఏనుగుల అడవిని తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు ఈ మావటివాడు క్షత్రియ రాజుతోటి ఇలా అంటాడు, దేవా అంటే రాజుల్ని గౌరవంగా ఇలా పిలుస్తారు, సార్ అని పిలవచ్చు, లేకపోతే దేవా అనొచ్చు. దేవా, అడవి ఏనుగు అడవి బయటికి వచ్చింది. అప్పుడు అగ్గివేసన క్షత్రియ రాజు ఏనుగుల శిక్షకుణ్ణి పిలిచి, సౌమ్య, హస్తిదమక, ఈ ఆటవిక ప్రవర్తన అణిగిపోయేట్లుగా, ఆటవికమైన జ్ఞాపకాలు అణిగిపోయేట్లుగా, అడవికి సంబంధించిన దాని బాధను, కష్టాన్ని, అడవికి దూరం కావడం వలన కలిగిన జ్వరాన్ని అణచి గ్రామానికి తగిన విధంగా మనుషులకి అనుకూలమైన ప్రవర్తనను కలిగించడానికి తగిన శిక్షణ ఇవ్వు అని ఆ మావటివాడికి చెప్తాడు, అంటే ఆ శిక్షకుడికి. అలాగే దేవా అని ఆ శిక్షకుడు, హస్తి అంటే ఏనుగు, ఆ ఏనుగుకి శిక్షణ ఇచ్చేవాడు ఆ శిక్షకుడు ఆ క్షత్రియ రాజుకి బదులు పలికి పెద్ద స్తంభాన్ని భూమిలో పాతించి ఈ ఆటవిక ప్రవర్తన అణిగిపోయేట్లుగా, ఆటవికమైన జ్ఞాపకాలు అణిగిపోయేటట్లుగా, అడవికి సంబంధించిన దాని బాధను, కష్టాన్ని, అడవికి దూరం కావడం వలన కలిగిన జ్వరాన్ని అణచి గ్రామానికి తగిన విధంగా మానవులకి అనుకూలమైన ప్రవర్తనను కలిగించడానికి తగిన శిక్షణను ఇవ్వడానికి ఆ అడవి ఏనుగు మెడకు తాడు కట్టి దానికి బంధిస్తాడు. ఆ మావటివాడు చెవులకు ఇంపైన, ప్రేమనీయమైన, హృదయంగమైన, మృదువైన, అనేకులకు ప్రియమైన, అనేకులకు సంతోషకరమైన మాటలను దానికి వినిపిస్తాడు. అగ్గివేసన ఆ అడవి ఏనుగు ఆ శిక్షకుడు పలికే చెవులకు ఇంపైన, ఇంకా హృదయానికి చాలా మధురమైన, ప్రేమనీయమైన, మృదువైన, అనేకులకు ప్రియమైన, అనేకులకు సంతోషకరమైన మాటలను వింటుంది. వాటి పట్ల చెవి యొగ్గుతుంది, అంటే మనసు పెట్టి వింటుంది. వాటిని తెలుసుకోవడానికి చిత్తాన్ని నిలుపుతుంది. తర్వాత ఆ
హస్తి శిక్షకుడు దానికి గడ్డి పెట్టి నీరు తాగిస్తాడు. అగ్గివేసిన ఆ అడవి ఏనుగు ఈ అస్థి శిక్షకుడు పెట్టిన గడ్డి తిని నీరు తాగినప్పుడు ఆ మావటి వాడికి ఇలా అనిపిస్తుంది, ఈ అడవి ఏనుగు బతుకుతుంది, ఆ అస్థి శిక్షకుడు తీసుకో అక్కడ పెట్టు అంటూ ఆ తర్వాత దానికి చెప్పవలసింది నేర్పుతాడు. ఆ అడవి ఏనుగు హస్తి శిక్షకుడు చెప్పినట్లుగా నేర్చుకొని తెలుసుకుంటుంది, తీసుకుంటుంది, అక్కడ పెడుతుంది. ఆ మావటివాడు అటు వెళ్ళు ఇటురా అంటూ దానికి తర్వాత చెప్పవలసింది చెప్తాడు. ఆ అడవి ఏనుగు ఆ మావటివాడు చెప్పినట్లుగా నేర్చుకొని అటు పోమంటే అటు పోతుంది, ఇటు రమ్మంటే ఇటు వస్తుంది. ఆ శిక్షకుడు నిలబడు కూర్చోడు అంటూ దానికి తర్వాత చెప్పవలసింది చెప్తాడు. ఆ అడవి ఏనుగు ఆ శిక్షకుడు చెప్పినట్లుగా నేర్చుకొని నిలబడుతుంది, కూర్చుంటుంది. ఆ తర్వాత ఆ హస్తి శిక్షకుడు దానికి అచలం అనే విషయాన్ని నేర్పుతాడు. పెద్ద ఫలకాన్ని తొండానికి కడతాడు. అంకుశాన్ని పట్టుకొని ఒకడు దాని మెడపై కూర్చుంటాడు. అంకుశం అంటే ఒక చిన్న బెత్తం లాంటిది. అంకుశాలను పట్టుకున్న వారు దాని చుట్టూ నిలబడతారు. అంటే అలా పట్టుకున్నవారు కొందరు దాని చుట్టూ నిలబడతారు. ఆ శిక్షకుడు పొడవైన అంకుశపు కర్రను పట్టుకొని దాని ముందర నిలబడతాడు. ఈ అచలాన్ని నేర్చుకుంటూ ఆ ఏనుగు ముందు కాలుని కదిలించదు, వెనుక కాలును కదిలించదు, ముందరి శరీరాన్ని కదిలించదు, వెనుక శరీరాన్ని కదిలించదు, తలను కదిలించదు, చెవిని కదిలించదు, ఇంకా దంతాన్ని కదిలించదు, తోకను కదిలించదు, తొండాన్ని కదిలించదు. ఆ ఏనుగు అంటే అడవి ఏనుగు ఈట దెబ్బలను, కత్తి దెబ్బలను, బాణపు దెబ్బలను, ఇతర ప్రాణుల దెబ్బలను, బేరి, ప్రణవ, వంశ, ఇంకా శంఖ, డిడింబ ఆ ధ్వనులను భరించి ఇలా అన్ని దోషాల నుండి, వంకల నుండి ముక్తమై రాజుకు తగినదై, రాజు ఉపయోగించదగినదై, రాజు యొక్క అవయవంగా లెక్కించబడుతుంది. అంటే ఒక యుద్ధంలో రాజుకి ఆ ఏనుగు ఎంతో ముఖ్యమవుతుంది యుద్ధం చేసుకోవడానికి. సో ఆ రాజు చెప్పినట్లుగా అది వింటే ఆ యుద్ధంలో గెలవగలుగుతాడు. లేకపోతే అన్ని విషయాలకు భయపడింది అంటే రాజు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత దానికి అటువంటి వాటికి తగినట్లుగా శిక్షణ ఇస్తాడు మావటివాడు. అదేవిధంగా అగ్గివేసన ఇక్కడ అర్హంతుడు, సమ్మా సంబుద్ధుడు, విద్య ఆచరణ కలవాడు, సుగతుడు, లోకాలన్నిటినీ తెలిసినవాడు, సాటి లేనివాడు, మానవులను నిగ్రహించే సారథి, దేవ మనుషులకు గురువు, తథాగతుడు లోకంలో ఉత్పన్నమవుతాడు. అతడు దేవతలతో, మారునితో, బ్రహ్మతో, శ్రమణ బ్రాహ్మణులతో, రాజులు, ప్రజలతో కూడిన ఈ లోకంలో స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని తెలియచేస్తాడు. అతడు ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత్య కళ్యాణం, అర్ధయుక్తం, అక్షరయుక్తం, కేవలం పరిపూర్ణం, పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపజేస్తాడు. ఆ ధమ్మాన్ని గృహపతి లేదా గృహపతి పుత్రుడు లేదా ఇతర కుటుంబంలో పుట్టినవాడు వింటాడు. అతడు ఆ ధమ్మాన్ని విని తథాగతుని పట్ల శ్రద్ధ పొందుతాడు. అతడు ఆ శ్రద్ధ లాభాన్ని పొంది ఇలా చింతన చేస్తాడు. ఈ గృహవాసం ఇరుకైనది, ఇది ధూళిమయం, ప్రవజ్య బట్టబయలు. ఇంటిలో ఉంటూ పూర్తిగా పరిపూర్ణమైన, పూర్తిగా పరిశుద్ధమైన శంఖం వంటి బ్రహ్మచర్యాన్ని పాటించడం సులభం కాదు. నేను తప్పక తల వెంట్రుకలను, గడ్డాన్ని కొరిగించుకొని, కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తించాలి అనుకుంటాడు. అతడు ఇంకొక సమయంలో చిన్న భోగాలను కూడా వదిలి పెద్ద భోగాలను వదిలి, చిన్నగా ఉన్న బంధువర్గాన్ని వదిలి, అలాగే పెద్దగా ఉన్న బంధువర్గాన్ని వదిలి, అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అందుకు ఇలా చెప్తున్నాడు భగవానుడు.
అంటే కొందరికి చిన్న భోగాలు ఉంటాయి, వాటిని వదిలిపెట్టాలి. పెద్ద భోగాలు ఉన్నవాళ్ళు పెద్ద భోగాలను వదిలిపెట్టాలి. చిన్న బంధువర్గం ఉంటుంది, వాళ్ళని వదిలిపెట్టాలి. పెద్ద బంధువర్గం ఉంటే వాళ్ళని వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టి వెంట్రుకలను గడ్డాన్ని తీయించుకొని కాషాయ వస్త్రాన్ని కప్పుకొని ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవర్తిస్తాడు. ఈ విధంగా అగ్గివేసిన అతడు ఆరు బయటకు అంటే అడవి బయటకు వచ్చిన వాడు అవుతాడు. ఇందాక ఆ ఏనుగు ఉదాహరణ చెప్పుకున్నాం కానీ దానికి తగినట్లుగా ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. దేవతలు మానవులు పంచకామ గుణాల పట్ల లోపాన్ని కలిగి ఉంటారు. అంటే వాటిని పొందాలి అని, ఇంద్రియ సుఖాలను పొందాలి అనే కోరికను కలిగి ఉంటారు. ఇంకా ఇంకా కావాలి అని దేవతలు మానవులు ఇంకా ఏ ప్రాణులైనా కానీ మ్యాక్సిమం ఎక్కువ లోభాన్ని కలిగి ఉంటారు. అతనికి తథాగతుడు భిక్షు నీవు శీలవంతుడివి కమ్ము, పాతిమోక్ష నిగ్రహాన్ని కలిగి ఉండు, ఆచార గోచర సంపన్నుడవై అతి చిన్న దోషంలో కూడా భయాన్ని చూచేవాడై నేర్చుకోవాల్సిన వాటిని చక్కగా నేర్చుకో అని ఆ తర్వాత విషయాన్ని చెప్తాడు. అంటే అడవి నుంచి బయటికి వచ్చిన తర్వాత, అంటే గృహస్థ జీవితాన్ని నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ పాతిమోక్ష శీలాన్ని నిగ్రహించమని చెప్తాడు. అంటే చిన్న దోషం చేయడంలో కూడా భయాన్ని కలిగి ఉండాలి, పూర్తి వినయాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. సో ఆ తర్వాత అగ్గివేసిన అర్యశ్రావకుడు శీలవంతుడై పాతిమోక్ష నిగ్రహాన్ని కలిగి ఆచార గోచర సంపన్నుడై అతి చిన్న దోషంలో కూడా భయాన్ని చూచేవాడై నేర్చుకోవలసిన వాటిని చక్కగా నేర్చుకున్న తర్వాత తథాగతుడు అతనికి భిక్షు నీవు ఇంద్రియ ద్వారాలను నిగ్రహించు, కంటితో రూపాన్ని చూసి ఆకారాన్ని గ్రహించకు, అలాగే చెవులతో శబ్దాన్ని విని దాని ఆకారాన్ని దాని విషయాన్ని గ్రహించకు, అలాగే ఈ ముక్కుతో వాసనని తెలుసుకొని ఆ విషయాలను గ్రహించకు, ఇంకా నాలుకతో రుచిని తెలుసుకొని ఆ విషయాలను గ్రహించకు, అలాగే శరీరంతో స్పర్శను తెలుసుకొని ఆ విషయాలను గ్రహించకు, అలాగే మనసులో ధర్మాలను తెలుసుకొని అంటే ఆలోచనలను తెలుసుకొని ఆ విషయాన్ని గ్రహించకు. ఈ విధంగా ఇంద్రియ ద్వారాల పట్ల నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అంటే ఇంద్రియ విషయాల్లో ఉపేక్షతను కలిగి ఉండాలి. మొదట శీలాన్ని ఆచరించాలి, తర్వాత ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు భగవానుడు. ఇంకా అతడు 5 అవరోధాలు అంటే పంచ నీవరణాలు అని చెప్పుకున్నాము ఇంతకు ముందు కూడా. పంచ నీవరణాలు అంటే కామచంద, ఇంకా ఇంద్రియ సుఖాలు పొందాలన్న కోరిక. రెండవది విచికిచ్చ అంటే ధర్మం పట్ల, బుద్ధిని పట్ల, సంఘం పట్ల సందేహాలు ఉంటాయి. ప్రాక్టీస్ పట్ల ఎన్నో సందేహాలు, రకరకాల సందేహాలు. అసలు ఎలా వస్తాయంటే సందేహాలు, ధర్మం అంటే ఇంకా సందేహం వాళ్ళకి ముందు వచ్చేస్తుంది. ఇది ఎందుకు ఇలా ఉంది, ఇది ఎందుకు అలా ఉంది. దాన్ని ఆచరించడం పక్కన పెడితే వీళ్ళకి ఇంటలెక్చువల్గా బుద్ధిపరంగా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. సో దాన్ని విచికిచ్చ అంటారు. ఇంకా సత్కాయ దృష్టి, ఇంకా వ్యాపాద, ఇంకా ఉద్దుచ్చ కుక్కుచ్చ అంటే పశ్చాత్తాపము, ఇంకా చంచలత్వం కలిగిన మనస్సు, అలాగే తీన విద్య అంటే శారీరక సోమరితనం, మానసిక సోమరితనం. సో వీటిని పంచ నివర్ణాలు అంటారు. మనకి ధ్యానంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఎదురయ్యే ఈ నివర్ణాలు. కొంతమందికి బద్ధకంగా ఉంటుంది, శరీరం అలసటగా ఉంటుంది, కొంతమందికి ఏమో శరీరంలో ఏదేదో జరిగిపోతుంది అన్నట్లుగా అనిపిస్తుంది, కొంతమందికి ఏమో ధ్యానం చేయడానికి మొదలు పెట్టగానే అరే ఇది చేయాలి, ఇది వింటే బాగుంటుంది, లేకపోతే అది వింటే బాగుంటుంది, లేకపోతే ఇది తినాలి, లేకపోతే అది తినాలి, అంటే ఈ ఇంద్రియాల సుఖాలను పొందాలనే కోరిక. కొంతమందిలో ఏంటంటే ద్వేషం పెళ్ళికి వస్తుంది, కోపం వస్తుంది బాగా ధ్యానానికి ఉంటే. సో ఇవన్నీ అడ్డంకులు, ఆ అడ్డంకుల్ని దాటాల్సి ఉంటుంది. ఇది దాటకుండా ముందుకు వెళ్ళలేరు. సో విషయం ఏంటంటే భగవానుడు ధమ్మాన్ని బోధిస్తాడు, కానీ దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది
విరాగానికి వెళ్ళేది రాగం కోసం కాదు, అందుచేత అన్నిటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇలా అతడు ఈ 5 నీవర్ణాలు తొలగిపోగా చిత్తంలో మలినాలను ప్రజ్ఞతో దుర్బలం చేసి పట్టుదలతో ప్రయత్నించేవాడై పూర్తి తెలివితో ఎరుకతో శరీరంలో శరీరాన్ని చూస్తూ లోకం పట్ల లోభాన్ని దుఃఖాన్ని వదిలిపెడతాడు. అలాగే వేదంలో వేదాన్ని చూస్తూ చిత్తంలో చిత్తాన్ని చూస్తూ పట్టుదలతో ప్రయత్నించేవాడే పూర్తి తెలివితో ఎరుకతో దమ్మాలను చూస్తూ లోకం పట్ల లోభాన్ని దుఃఖాన్ని వదిలిపెడతాడు. అగ్గివేసన ఈ మావటివాడు అడవి ఏనుగుని పెద్ద స్తంభానికి కట్టి దాని ఆటవిక ప్రవర్తనను అణచడానికి, అడవిలో ఉండే జ్ఞాపకాలను అణచడానికి, అడవికి సంబంధించిన దాని బాధను కష్టాన్ని, అడవికి దూరం కావడం వల్ల కలిగిన జ్వరాన్ని అణచి గ్రామానికి తగిన విధంగా మానవులకు అనుకూలమైన ప్రవర్తనను కలిగించడానికి తగిన శిక్షణ ఇచ్చినట్లుగా అగ్గివేసన గృహస్థ శీలాన్ని అణచడానికి, గృహస్థ జ్ఞాపకాలను అణచడానికి, ఇంటికి సంబంధించిన బాధను కష్టాన్ని, ఇంటికి దూరం కావడం వలన కలిగిన జ్వరాన్ని అణచి న్యాయాన్ని పొందడానికి అంటే నిబ్బానాన్ని సాక్షాత్కరించుకోవడానికి అర్య శ్రావకుడు ఈ 4 సతిపట్టణాలను ఈ 4 సతిపట్టణాలకు చిత్తాన్ని కట్టివేస్తాడు. అంటే ఈ 4 విషయాల పట్ల ఎరుకను పెంపొందించుకుంటాడు. ఏంటి? కాయాగతానుసతి, వేదనానుపశ్యన, ఇంకా చిత్తానుపశ్యన, 4వది దమ్మానుపశ్యన. సో మొదట శీలాన్ని ఆచరించాలి, తర్వాత ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి, ఆ తర్వాత పంచ నీవరణాలను తొలగించుకోవాలి, ఆ తర్వాత ఈ 4 సతిపట్టణాలను ప్రాక్టీస్ చేయాలి. ఇంకా తథాగతుడు అతనికి ఆ తర్వాతి విషయంలో శిక్షణ ఇస్తాడు. ఓ భిక్షు, నీవు శరీరంలో శరీరాన్ని చూస్తూ ఉండు, కామ సహితమైన ఆలోచనను ఆలోచించకు, అలాగే వేదంలో వేదనలు చూస్తూ ఉండు, ఈ కామ సహితమైన ఆలోచనను ఆలోచించకు, అలాగే చిత్తంలో చిత్తాన్ని చూస్తూ ఉండు, ధర్మంలో ధర్మాలను చూస్తూ ఉండు. ధర్మం అంటే ఇక్కడ ఆలోచనలు అనే అర్థం. రాగానికి సంబంధించిన ఆలోచనలు, ద్వేషానికి సంబంధించిన ఆలోచనలు, మోహానికి సంబంధించిన ఆలోచనలు అనే అర్థం. ఇంకా వాటిని చూస్తూ ఉండటమే అంతే. కామ సహితమైన ఆలోచనలను ఆలోచించకు అని చెప్తాడు. తర్వాత స్టెప్పు అతడు వితర్క విచారాలు ఉపశమించగా తన లోపల ప్రసన్నమైన చిత్తం ఏకాగ్రతను పొందగా అవితర్క అవిచార సమాధి నుండి కలిగే ప్రీతి సుఖాన్ని ఇచ్చే 2వ జ్ఞానాన్ని పొంది విహరిస్తాడు. అలాగే 3వ జ్ఞానాన్ని 4వ జ్ఞానాన్ని పొందుతాడు. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని అనేక పూర్వ నివాసాల అంటే పూర్వజన్మల స్మరణ కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. వంచి 1 జన్మను, 2 జన్మలను, 3 జన్మలను, ఇలా 100,000 జన్మలను కూడా చూడొచ్చు. ఇలా ఆకారంతో, లక్షణాలతో అనేక పూర్వజన్మలను స్మరిస్తాడు. అంటే నేను ఈ విధంగా ఈ జన్మలో పుట్టాను, ఇక్కడ పుట్టాను, ఈ కులంలో పుట్టాను, ఈ గోత్రంలో పుట్టాను, ఇలా నివసించాను, ఇటువంటి ఆహారాన్ని తీసుకున్నాను, ఇటువంటి వారు నా బంధువులు, ఇలా అనేక జన్మలు స్మరణ చేసుకుంటాడు. చివరిగా అన్ని జన్మలు కూడా దుఃఖమే అని తెలుసుకుంటాడు. అందుకోసం ఈ పూర్వజన్మల యొక్క స్మరణ చేసుకోమని చెప్తాడు. అంటే ఎన్నెన్ని జన్మల్లో ఎంతెంత దుఃఖాన్ని పొందుతూ వచ్చారో అప్పుడు స్మరణ చేసుకున్నప్పుడు వాళ్ళ లోపల ఇంకా విరాగాన్ని పెంపొందించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అంతేగాని పూర్వజన్మల గురించి తెలుసుకొని ఇప్పుడేమీ మార్చబోయేది ఏమీ లేదు. కానీ ఆ దుఃఖాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ మోటివేషన్కి ఆ పూర్వజన్మల స్మృతి అన్నది అవసరమవుతుంది. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ప్రాణుల జనన మరణ జ్ఞానం కోసం మళ్ళిస్తాడు. అంటే ఇప్పుడు ఒక ప్రాణి ఉందనుకోండి,
అది చనిపోయిన తర్వాత ఎక్కడ పుడుతుంది, మళ్ళీ అది ఎంతకాలం జీవిస్తుంది, ఆ తర్వాత అది చనిపోయి మళ్ళీ ఎక్కడ పుడుతుంది. సో ఈ కర్మ చేయడం వల్ల ఇది చనిపోయిన తర్వాత ఇక్కడ పుట్టింది, ఈ కర్మ చేయడం వల్ల ఇది చనిపోయిన తర్వాత ఇక్కడ పుట్టింది అంటే శీలాన్ని ఆచరించడం వల్ల వాళ్ళు స్వర్గలోకాల్లోనూ దేవతాలోకంలోనూ జన్మిస్తారు. అంటే మంచి గుణాలు పెంపొందించుకోవడం వల్ల. అదే పాపకర్మలు చేస్తూ ఉండటం వలన వాళ్ళు నిరయ లోకాల్లో జన్మను పొందుతారు. సో అటువంటి జ్ఞానం కోసం తన చిత్తాన్ని మళ్లిస్తాడు. అతడు మానవ నేత్రాన్ని అతిక్రమించిన దివ్య నేత్రంతో హీనంగా, ఉత్తమంగా, అందంగా, వికారంగా, సుగతిలో ఇంకా దుర్గతిలో తమ కర్మను అనుసరించి పుడుతున్న ప్రాణులను తెలుసుకుంటాడు. అతడు ఆ విధంగా పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిర్మలమైన, పాపరహితమైన, నిరాటంకమైన, మృదువైన, కర్మనీయమైన, నిశ్చలమైన చిత్తాన్ని ఆశ్రవ క్షయ జ్ఞానం కోసం మళ్ళిస్తాడు, వంచుతాడు. వంచి ఇది దుఃఖం అని ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఇది దుఃఖ కారణమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది దుఃఖ నిరోధగామిని మార్గమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అంటే 4 ఆర్య సత్యాల జ్ఞానాన్ని పొందుతాడు. ఇవి చిత్త మలినాలు అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది చిత్త మలినాల పుట్టుక అని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది మలినాల నిరోధమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. ఇది మలినాలను నిరోధించే మార్గమని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. అతడు అలా తెలుసుకొని చూసి కామ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. భవ మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. భవ మలినాలు అంటే మళ్ళీ ఇంకొక జన్మకు తీసుకుపోయే మలినాలు. అంటే చిత్తంలో ఉండే మలినాలు ఏంటి? రాగము, ద్వేషము, మోహము, లోభము, ఇవే మలినాలు అంటే. ఇంకా అవిద్య మలినాల నుండి చిత్తాన్ని విముక్తం చేస్తాడు. విముక్తుడైనను అని తెలుసుకుంటాడు. ఇది విముక్తి అని తెలుసుకుంటాడు. ఇక జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని తెలుసుకుంటాడు. అంటే నిబ్బానాన్ని పొందాడు అని తెలుసుకుంటాడు. ఇంకా అతడు చలిని, వేడిని, ఆకలిని, దప్పికని, దోమలను, కందిరీగలను, గాలిని, ఎండను, పాములు, ఇంకా తేళ్ళు, వాటి బాధను, చెడ్డగా మాట్లాడబడిన చెడు మాటలను, దుఃఖకరమైన, తీవ్రమైన, చేదైన, భరించడం కష్టమైన, అసంతోషకరమైన ప్రాణులను తోడివేసే ఈ శారీరకమైన బాధలను తట్టుకుంటాడు. రాగద్వేష మోహాలను విడిచి అన్ని మలినాల నుండి ముక్తుడైన ఆ భిక్షువు ఆహ్వానానికి, దానంలో ఇవ్వడానికి, అంటే దానాన్ని సమర్పించడానికి, దక్షిణలకు చేతులు జోడించి నమస్కరించడానికి ఈ లోకానికి సాటి లేని పుణ్యక్షేత్రము అటువంటి వ్యక్తి. ఇంకా అగ్గివేసన చక్కగా దమ్మింపబడని, శిక్షణ పొందని రాజు ఏనుగు ముసలిదై చనిపోయినప్పుడు రాజు యొక్క ముసలి ఏనుగు దమ్మింపబడని చావు చచ్చింది అని లెక్కించబడుతుంది. అగ్గివేసన చక్కగా దమ్మింపబడని, ఇంకా శిక్షణ పొందని రాజు ఏనుగు మధ్య వయసులో చనిపోయినప్పుడు రాజు యొక్క మధ్య వయసు ఏనుగు దమ్మింపబడని చావు చచ్చింది అని లెక్కించబడుతుంది. అగ్గివేసన చక్కగా దమ్మింపబడని, శిక్షణ పొందని రాజు ఏనుగు యవ్వనంలో చనిపోయినప్పుడు యవ్వనంలో ఉన్న రాజు ఏనుగు దమ్మింపబడని చావు చచ్చింది అని లెక్కించబడుతుంది. అదేవిధంగా అగ్గివేసన చక్కగా దమ్మింపడం అంటే నిగ్రహింపబడిన, శిక్షణ పొందిన రాజు ఏనుగు ముసలిదై చనిపోయినప్పుడు రాజు యొక్క ముసలి ఏనుగు దమ్మింపబడిన చావు చచ్చింది అని లెక్కించబడుతుంది. అలాగే అగ్గివేసన రాజు ఏనుగు మధ్య వయసులో అగ్గివేసన చక్కగా దమ్మింపబడిన, ఇంకా శిక్షణ పొందిన రాజు ఏనుగు యవ్వనంలో చనిపోయినప్పుడు యవ్వనంలో ఉన్న రాజు ఏనుగు దమ్మింపబడిన చావు చచ్చింది అని లెక్కించబడుతుంది. అదేవిధంగా అగ్గివేసన చిత్త మలినాలు నశించిన భిక్షువు చనిపోయినప్పుడు ఈ తేరా భిక్షువు దమ్మింపబడిన
చనిపోయాడు అని లెక్కించబడతాడు. మధ్య భిక్షువు చనిపోగా, అంటే మధ్య వయసులో అలాగే అంటారు. అంటే దమ్మింపబడి చనిపోతే దమ్మింపబడి చనిపోయాడు అని చెప్తారు. ఇంకా చిత్త మలినాలు నశించిన కొత్త భిక్షువు చనిపోయినప్పుడు కూడా కొత్త భిక్షువు దమ్మింపబడి చనిపోయాడు అని లెక్కించబడతాడు. సో ఈ విధంగా శిక్షణను ఏ విధంగా ఇవ్వాలి మనసుకి స్టెప్ బై స్టెప్ భగవానుడు చెప్పడం జరిగింది. అది వింటే సరిపోదు, దాన్ని స్టెప్ బై స్టెప్ శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక అడవి ఏనుగుని తీసుకొచ్చినప్పుడు అది మాట వినదు, దానికి మెల్లగా మచ్చిక చేసుకోవాలి. ఆ శిక్షకుడు దాన్ని ఒక మిత్రుడిలాగా చూస్తూ దానికి అన్ని సూచనలు ఇస్తూ దానికి చక్కగా శిక్షణ ఇస్తాడు. అదేవిధంగా మన మనసుకి కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. శిక్షణ ఇవ్వబడిన మనసు సుఖాన్ని తీసుకొస్తుంది. శిక్షణ ఇవ్వబడని మనసు దుఃఖం వైపుకు వెళ్తుంది. సో అందుచేత ఈ కామాలను పొందాలి అనుకున్న వారికి ఈ ధర్మం ఎంత బోధించినా అర్థం కాదు. ఎవరైతే విరాగం వైపు వెళ్ళాలి, త్యాగాన్ని కోరుకుంటారో, దుఃఖం నుండి బయటపడాలి అనుకుంటారో, అటువంటి వారికి ఈ ధర్మం సులభంగా అర్థమవుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. ఈ విధంగా భగవానుడు చెప్పిన తర్వాత అచిరావత శ్రమణోద్దేశుడు భగవానుడి మాటలను అభినందించాడు. సో